హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మళ్ళీ మీ ముందుకు నా మొక్కలతో అయితే వచ్చేసానండి. చాలా వరకు ఎండిపోయినవి తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు అయితే తీసుకొచ్చాను. నేను నర్సరీలో అయితే తీయలేదండి, ఎందుకంటే నాకు కుదిరేదే సండే కాబట్టి మా వారికి నాకు సండే మేము నర్సరీకి వెళ్ళేటప్పటికే నైట్ అయింది. అక్కడ అంతా లైటింగ్ లేదు. ఇంకా అదేగాక మళ్ళీ చీకటి పడిపోతుంది, మంచి మొక్కలు అంటే అర్థం కావు కదా, ఆ ఉద్దేశంతో అయితే మేము ఇంకా వీడియో అయితే తీయలేదండి. చాలా మొక్కలు అయితే అంటే దాదాపు చాలా అయితే తీసుకున్నాను. ఇవిగోండి అక్కడ చూశారు కదా, స్నేక్ ప్లాంట్ చూశారు కదా, అదొకటి. ఇది ఒక మల్లె అండి, సారీ ఇదేమో విరజాజులు అనమాట. విరజాజులు మంచి మంచి మొక్కలు అయితే ఉన్నాయండి. రేటు కూడా రీజనబుల్గానే ఉన్నాయి. అక్కడైతే తీసుకున్నాను నేను. ఎక్కువ మల్లె మొక్కలు తీసుకున్నాను అండి. చూసారా గులాబీలాగా. నా దగ్గర లాస్ట్ ఇయర్ ఎండిపోయిందండి ఆ మొక్క, అందుకని ఇప్పుడైతే మళ్ళీ కొత్తదైతే తీసుకున్నాను. కాగడా మళ్ళీ అంటే రెడ్ కాగడా తీసుకున్నాను. ఇది ఒక రకమైన మల్లె అండి. రెండైతే కనకాంబరాలు హైబ్రిడ్ ఉంటాయి కదండి, అవి అయితే తీసుకున్నాను. ఇది ఇంకో రకం మల్లె అండి. అట్లా అంటే మల్లె మొక్కలే తీసుకున్నాను. దేవుడికైనా ఉపయోగపడతాయి, లేదు నేను పెట్టుకోవడానికైనా ఉంటాయి అన్నట్లు అయితే ఈసారి మొత్తం పూల మొక్కలే తెచ్చానండి. ఇండోర్ ప్లాంట్ అయితే నా స్నేక్ ప్లాంట్ ఒకటి పోయిందనమాట, పాడైపోయింది. అందుకని కొత్తదైతే తీసుకున్నాను. అదైతే తీగండి, ఏదో మొక్క తెలియదు, అది వేస్తే అలా అయిపోయిందనమాట. ఇంకా ఇవన్నీ అంటే నేను వెంటనే నాటనండి. అవి తెచ్చిన తర్వాత ఒక 1 వీక్ అయితే నేను అలా కుండీలలో పెట్టేస్తాను, లేదా మొక్కల దగ్గర పెట్టేస్తానండి. పెట్టిన తర్వాత 1 వీక్ తర్వాత అప్పుడు నాటుతామండి. అది నాకు నర్సరీ అతనే చెప్పాడు, అలా పెట్టితే బాగుండిద్దండి. అక్కడ కొంచెం అలవాటు అంటే క్లైమేట్ ఉంటుంది కదా, దానికి సెట్ అవ్వకపోతే కొంచెం చనిపోతాయి, వెంటనే నాటకూడదు. 2-3 డేస్ అన్నారు. మళ్ళీ నాకు సండేనే కుదిరిద్ది కాబట్టి ఇది మళ్ళీ సండే వ్లాగ్ అనమాట. ఆ రోజైతే మా శ్రీయను అంటే మా బాబు మా వారు ఇద్దరు కలిసి అయితే ప్లాంటింగ్ చేశారండి. నేను అంటే మొక్కల వరకు సెలక్షన్ ఒక్కటే ఉంటుందండి, ఏమేం కావాలి అనేది తెచ్చుకుంటాను. మిగతా అంతా మా వారే చూసుకుంటారు. అంటే మొక్కలు నాటటము, అక్కడ సెట్ చేయటం అంతా నేను ఇక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలి అంటే పైనుండి చెప్పడం వరకే అండి, నాకు అసలు రాదు. ఇంకా తనే చూసుకుంటారు. ఇంకా గార్డెనింగ్ అంటే వాటర్ పోయటం కానీ వాటిని కేర్ చేసుకోవటం అయితే ఇద్దరం అనమాట. ఎవరికి వీలైనప్పుడు వాళ్ళమైతే చూసుకుంటామన్నమాట. ఇంకా ఇదే సండేనే వచ్చేసి మేము కొంచెం ఎండిపోయిన కొమ్మలు అలా ఉన్నాయండి మంచి మొక్కల్లో కూడా. అవన్నీ అంటే కుదరట్లేదు, ఇంకా అవన్నీ అయితే మేము అంటే మా వారైతే మొత్తము క్లియర్ చేసేసారనమాట. మంచిగా అన్నీ నాటేశారు, అన్నీ సెట్ చేసేసుకున్నాము. అది కూడా మీకు లాస్ట్లో అయితే కలిపానండి, అంటే వీడియో అయితే తీసాను అనమాట, ఎడిట్ చేశాను. మీలో ఎంతమందికి ఇష్టమండి? మాకు వచ్చేసి మేము అపార్ట్మెంట్ కాబట్టి అయినా సరే నేను చిన్న గార్డెన్ అయితే ఏర్పాటు చేసుకున్నానండి. నేను అంటే నాకు కొంచెం లోగా ఫీల్ అయినా, స్ట్రెస్ ఫీల్ అయినా అక్కడైతే ఉంటానన్నమాట. ఇప్పుడు ఎక్కువ అయితే అలానే ఉండేదాన్ని. ఇప్పుడు మా మ్యాంగో వచ్చిన కాడి నుంచి అయితే స్ట్రెస్ రిలీఫ్ అనమాట. అది చేసే క్యూట్ థింగ్స్కి అట్లా నాకైతే హ్యాపీగా అంటే అంత ఏదైనా సరే మన మైండ్లో వేరే ఆలోచనలు వచ్చినా అవైతే చక్కగా బూస్ట్ అయితే ఇస్తున్నాయి అనమాట. ప్రస్తుతం అంటే దాంతో మంచిగా టైం అయితే స్పెండ్ అవుతుంది. అది చేసే అల్లరి కావచ్చు, ఏదైనా సరే బాగా ఎఫెక్షన్ అయితే పెరిగిపోతుంది. చూడాలి, ఎక్కువ దాంతోనే ఉంటున్నాం అనమాట మేము ముగ్గురం అయితే. అంతకుముందు అయితే మొక్కల దగ్గర నుంచొని వాటితో కాసేపు అలా చూసుకుంటా కబుర్లు చెప్పుకుంటా ఉండేదాన్ని. ఇప్పుడు చాలా తగ్గిపోయింది, అదే అనిపిస్తుంది. మ్యాంగో వచ్చాక కొంచెం టైం దాంతోనే అయిపోతుంది అనమాట. ఇంకా మార్నింగ్ మొక్కలకి నీళ్ళు పోసానా, ఇంకా తర్వాత మళ్ళీ మా ఇంట్లో పనులు చూసుకున్నానా అన్నట్లు అయిపోతుంది అనమాట. చూసారా అండి మొక్కలన్నీ నాటాక ఎంత బాగుందో. ఇవన్నీ
ఓల్డ్వే. కాకపోతే తమలపాకు మొక్క అవన్నీ కొంచెం ఎండు ఆకులు అలా కొమ్మలు ఉన్నవి అవన్నీ అయితే తీసేశారనమాట మా వారైతే. ఇంకా శంకు పువ్వు కూడా లాస్ట్ ఇత్తనాలు అలా పడి ఈ మొక్కలోనే వచ్చేసినాయి అండి. అవైతే ఇంకా నేను తీసుకోలేదు. కనకాంబరం మొక్క, ఆల్మండ అన్నీ ఉన్నాయండి మంచిగా. అంటే నాకు కొంచెం ఫ్లవరింగ్ అవైతే కొంచెం అందంగా ఉంటుంది కదా అని ఈసారి అయితే ఇలా ట్రై చేశానండి. ఇంకా మొక్కలు అన్నాక అవి కొంచెం ఎండలు లేదా మనం ఊరెళ్ళినప్పుడు కొంచెం అటు ఇటుగా ఉంటవి. ఇంకా చేసేదేం లేదు. ఇంకా మనీ వేస్ట్ అనుకోవటం కన్నా మనం హ్యాపీగా అలా ఏదో ఒకటి హ్యాబిట్ అనేది ఉంటే మంచిది అని నా ఉద్దేశం అండి. నేనైతే అలానే చక్కగా వీటితో అయితే స్పెండ్ చేస్తూ ఉంటాను. అన్ని మొక్కలైతే నాటాక చూసారండి ఎంత అందంగా ఉందో. అంటే మీకు కెమెరాలో ఏమో నాకు తెలియదు కానీ రియల్గా అయితే చాలా అంటే చాలా బాగుందనమాట. తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు నేను ఇది దాదాపు 2 వీక్స్ అవుతుందన్నమాట ఇది అయిపోయి. అంటే వీడియో తీసి అంతా పెట్టుకున్నాను. వాయిస్ ఇవ్వటం అయితే నేను 3rd వీక్లో ఇస్తున్నాను అనమాట. అప్పటికి మంచిగా మొక్కలు ఉన్నాయి. విరజాజులు అయితే కొన్ని అంటే పాత మొక్కలు ఉంటాయి కదా అవైతే విరజాజి పూలు అవి కూడా వస్తున్నాయి అన్నమాట. మంచిగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి మా వారు అలా పెట్టారండి. చూడాలి ఇంకా కంప్లీట్గా అది లవ్ సింబల్ అయితే అవ్వలేదన్నమాట. నేను అదే చూస్తున్నాను. మా ఇంటి తులసమ్మ అండి, బాగుందా. ఇది కూడా తీసుకున్నానండి, బ్యాంబూ లక్కీ ప్లాంట్. ఇది అంటే పాతది పాడైపోయింది, కొత్తది తీసుకున్నాను. స్నేక్ ప్లాంట్ కూడా నాటేశాను. ఇది జూజూ ప్లాంట్ అండి, ఇది ఆల్రెడీ పాతది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.